హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో గోధుమ రవ్వ ఓట్స్తో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటే ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు ఓట్స్ తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా చిక్కుడుకాయ గింజలు తీసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వింటర్లో ఈ చిక్కుడుకాయలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, ఉంటే తప్పకుండా వేసుకోండి. అలాగే ఈ చిక్కుడుకాయల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంతో పాటు క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇవే కాకుండా మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. క్యారెట్, బంగాళదుంప, బీన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలండి. దీంట్లోకి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగోదండి. ఇప్పుడు ఇందులో ఒక 10-15 వరకు జీడిపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిక్కుడుకాయ గింజలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే క్యాప్సికాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి. దీంట్లోకి క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కలిసే విధంగా చక్కగా ఇలా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసి ఈ టమాటాలపై ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన దాంట్లో ఫ్రెష్గా ఉండే కరివేపాకును 2 రెమ్మలు వేసి ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ టమాటాలను ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే చక్కగా మగ్గుతుందండి. ఈ టమాటాలు, వెజిటబుల్స్ అన్నీ మగ్గేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో 5 రూపీస్ మ్యాగీ మసాలా అని చెప్పి దొరుకుతుందండి. ఇది వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఉంటే డెఫినెట్గా వేసుకోండి. లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ చొప్పున వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా ఒకసారి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో తగ్గితే కొంచెం వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న దాంట్లో గోధుమ రవ్వ, ఓట్స్ కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇలా ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున వేసుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటుందండి. చల్లారిపోయాక కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఆ నీళ్ళు మొత్తం ఆవిరైపోయిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్నాక చివరగా మరొకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్గా వేసిన చిక్కుడుకాయ గింజలు, క్యాబేజీ, క్యాప్సికమ్, వీటితో పాటు మ్యాగీ మసాలా ఇవన్నీ వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. గోధుమ రవ్వతో ఉప్మా అందరికీ తెలిసిందే, కానీ ఇది పూర్తిగా డిఫరెంట్. దీని రుచి, టెక్స్చర్, ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోనూ చల్లారిపోయాక కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్, డిన్నర్లోకే కాకుండా లంచ్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.